నమస్తే వెల్కమ్ టు ఫోర్సైస్ టీవీ స్పెషల్ డ్రైవ్. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్. ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆయన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ప్రతిపాదిత ఎయిర్పోర్టులో ఆదిలాబాద్ విమానాశ్రయం రక్షణ శాఖ పరిధిలో ఉంది. అంతేకాకుండా ఆదిలాబాద్కు ఓవైపు ఛత్తీస్గఢ్, మరోవైపు మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. దరిదాపుల్లో విమానాశ్రయం కూడా లేదు. అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి లేఖ రాయగా, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవలే కేంద్ర మంత్రిని కలిశారు. వాస్తవానికి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ సర్కార్ హయాంలో కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన శంషాబాద్ విమానాశ్రయం ఒక్కటే ప్రస్తుతం తెలంగాణలో అందుబాటులో ఉంది. ఏపీ విషయానికి వస్తే రాష్ట్ర విభజన తర్వాత అక్కడ విమానాశ్రయాలు మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. స్థల సేకరణ విషయంలో జాప్యం కారణంగా తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటు దిశగా అడుగులు పడలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమానాశ్రయాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులోనూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడంతో మార్గం మరింత సుగమమవుతుందని భావిస్తున్నారు నాయకులు. అందులో భాగంగానే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఉన్న పరిచయాల కారణంగా తరచూ ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ మంత్రులు. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎయిర్పోర్ట్స్ ని తెలంగాణలో అభివృద్ధి
చేయాలనే ఆలోచనతో ఆయన కూడా ఒక రిప్రజెంటేషన్ మాకిస్తూ పలు ఎయిర్పోర్ట్లు కానీ పలు లొకేషన్ల మీద కానీ చర్చించడం కూడా జరిగింది. అందులో అతి ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్ట్ ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో వాళ్ళు కూడా విచ్చేసిన తర్వాత మా మినిస్ట్రీ నుంచి కూడా ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత తొందరగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపున మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్ కి అందరికీ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్తగూడెం అలాగే పెద్దపల్లిలో స్టేట్ గవర్నమెంట్ చూపించినటువంటి సైట్ ని ఫీజిబిలిటీ స్టడీ చేసిన తర్వాత అది ఎంతవరకు కూడా మనకి సానుకూలంగా వస్తే దాని మీద ముందుకు నడిచే అవకాశం వస్తుంది. కాబట్టి రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటాం. అలాగే అతి ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ కూడా దృష్టి పెడుతుంది, అది ఆదిలాబాద్ ఏరియాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని. ఇలా ముఖ్యమంత్రి గారు ఈ రోజు రావడం, ఆయన కూడా తెలంగాణకి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా పంచుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. మాకు కూడా తెలంగాణలో పూర్తి శాతం అభివృద్ధి చేయాలని చాలా రోజుల నుంచి మేము ఎదురు చూస్తున్నాం. ఈ రోజు అన్ని సానుకూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో అభివృద్ధి మీరందరూ కూడా చూసే విధంగా చర్యలు కూడా. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరోసారి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై విమానాశ్రయాల ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదించారు. ఇదే విషయమై స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మామునూరు ఎయిర్పోర్ట్తో పాటు రామగుండం, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం కోరినట్లు వెల్లడించారు. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో ఫిజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉంటుందని, నివేదిక సానుకూలంగా వస్తే తర్వాత భూసేకరణ వెళ్లొచ్చని చెప్పారు కేంద్ర మంత్రి. భూసేకరణ ఎంత తొందరగా పూర్తయితే అంత త్వరగా ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. విమానాశ్రయ శాఖ వల్ల కేవలం విమాన ప్రయాణాలే కాకుండా టూరిజం ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాలు కల్పన అభివృద్ధి పెరుగుతుందని పేర్కొన్నారు రామ్మోహన్ నాయుడు.
రక్షణ శాఖ పరిధిలో ఆదిలాబాద్ విమానాశ్రయం. ఆదిలాబాద్కు వైపు ఛత్తీస్గఢ్, మరోవైపు మహారాష్ట్ర. విమానాశ్రయం ఏర్పాటు చేస్తే చాలా మందికి ఉపయోగం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం సమావేశం. విమానాశ్రయాల ఏర్పాటు కోసం విజ్ఞప్తి చేసిన రేవంత్. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి. వరంగల్, కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్స్. రక్షణ శాఖ పరిధిలో ఆదిలాబాద్ విమానాశ్రయం. ఆదిలాబాద్కు ఓవైపు ఛత్తీస్గఢ్, మరోవైపు మహారాష్ట్ర. విమానాశ్రయం ఏర్పాటు చేస్తే చాలా మందికి ఉపయోగం. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రయత్నాలు. ఇప్పటికే కేంద్ర మంత్రికి లేఖ రాసిన కోమటిరెడ్డి. రామ్మోహన్ నాయుడును కలిసిన మంత్రి తుమ్మల. పెద్దపల్లి, కొత్తగూడెం విషయంలో ఫిజిబిలిటీ స్టడీ. భూసేకరణ పూర్తయితే నిర్మాణ పనులు మొదలు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్. ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు ఆయన. తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండవ రాజధానిగా పేరుగొంచిన ప్రాంతం వరంగల్ ను రెండవ రాజధాని చేస్తా అని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే లోకల్ లో ఇద్దరు మహిళా మంత్రులు కొండేశ్వరక అండ్ సీతక్క చెప్పడం జరిగింది. అందులో భాగంగానే రాజధానిగా వరంగల్ కు రెండో రాజధాని తీస్తున్న నేపథ్యంలో మాత్రం దానికి దగ్గరలో ఉన్న మామూలు ఎయిర్పోర్ట్ ను కూడా అభివృద్ధి దిశలో తీసుకొస్తామని చెప్పి మంత్రులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో కూడా బీఆర్ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మామూలు ఎయిర్పోర్ట్ ను పునర్నిర్మాణం చేపడతాము. ఇది చేస్తే హైదరాబాద్ కు వరంగల్ కు రాకపోకలకు ఇబ్బంది లేకుండా త్వరగా వెళ్ళడానికి మొత్తం సుదూర మార్గం ఏర్పడుతుంది చేపడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మామూలు ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టాలనే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సమావేశం పెట్టడం జరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేంద్ర ప్రభుత్వం స్పందించారు. నిన్న ఢిల్లీకి వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న మంత్రులతో కలిసి సలహా చేయడం జరిగింది. ఖచ్చితంగా వరంగల్ అభివృద్ధి దిశలో వెళ్ళాలని మాత్రం వరంగల్లో మామూలు ఉన్న ఎయిర్పోర్ట్ ను ఖచ్చితంగా నిర్మాణం చేపట్టాలి. దానికి ఖచ్చితంగా నిధులు కేటాయించాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో 4 ప్రాంతాలను ఎయిర్పోర్ట్ గా చేయాలని చెప్పి పేరు పెట్టడం. ఒకటి పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్. ఈ 3 జిల్లాలకు కూడా ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ కేటాయించాలని చెప్పి రాష్ట్ర మంత్రులకు, కేంద్ర మంత్రులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం. దాన్ని కూడా వాళ్ళు స్పందించడం, అంటే సానుకూలంగా స్పందించడం మనకు సమాచారం. ఏదైనా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా ఫస్ట్ ఎయిర్పోర్ట్ మీదనే ఫోకస్ పడింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తే వరంగల్ పరిసర ప్రాంతాల్లో కానీ ఇలాగే భద్రాద్రి కొత్తగూడెం కానీ హైదరాబాద్ కానీ, హైదరాబాద్ చూసుకుంటే ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ 2 రాష్ట్రాలకు దగ్గరలో ఉంటుంది. సో తెలంగాణ నుంచి వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళినా, ఛత్తీస్గఢ్కి వెళ్ళినా మార్గం సులువుగా ఉంటుందనే నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా ఇటువంటి పనులు చేయాలని చెప్పి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కేంద్ర సిఫార్సు చేయాలి. దాన్ని కూడా కేంద్రానికి సంబంధించిన వాళ్ళు కూడా మంత్రి కూడా సానుకూలంగా స్పందించి తెలుసుకోవచ్చు. ఆల్రైట్, అంటే ఈ పర్టికులర్ ప్లేసెస్ లో భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాలు, అంటే ఈ ప్రాంతాల్లో పర్టికులర్ ఈ ప్రాంతాలని సెలెక్ట్ చేసుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా? ముఖ్యంగా అనుకుంటే ఆదిలాబాద్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర పరిసర ప్రాంతాల్లో
ఎక్కువ సుదూర ప్రాంతాలు వెళ్ళడం మాత్రం ఆదిలాబాద్ ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి ఇటు లెఫ్ట్ చూసుకుంటే మాత్రం మహారాష్ట్ర, రైట్ చూసుకుంటే ఛత్తీస్గఢ్. ఈ రెండు రాష్ట్రాలకు తెలంగాణకు మధ్యలో దగ్గరలో ఉన్న ప్రాంతం వచ్చింది ఆదిలాబాద్. సో ఆదిలాబాద్ లో ఏర్పాటు చేస్తే ఇటు తెలంగాణ హైదరాబాద్ రావడానికి కానీ, ఇటు వరంగల్ రావడానికి కానీ, అటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ 4 ప్రాంతాలు వెళ్ళడానికి అనుకూలంగా, అటు త్వరగతిన వెళ్ళడానికి మాత్రం అనుకూలంగా ఆదిలాబాద్ ఉంటుంది. సో గతంలోనే వరంగల్ చూసుకుంటే వరంగల్లో గతంలోనే మామూలుగా ఎయిర్పోర్ట్ ఉండే. ఈ ఎయిర్పోర్ట్ చూసి కొన్ని సంవత్సరాలు కొనసాగిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల మాత్రం మామూలు ఎయిర్పోర్ట్ నిలిపేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపడతామని చెప్పడం జరిగింది. కానీ అది మాటలకే జరిగింది, కానీ చేతులకు రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర మంత్రులతో సన్నాహాలు మామూలు ఏర్పాటుకు కొంత నిధులు కేటాయించారు. అంతేకాకుండా మంత్రులు, ముఖ్యమంత్రి ఆడికి వచ్చేస్తే ఆ ప్రదేశం కూడా మొత్తం చూడడం జరిగింది. అంతేకాకుండా భూములు కోల్పోతున్న రైతులు కూడా మాట్లాడడం జరిగింది. ఏ రైతులు భూములు కోల్పోతున్నారో వాళ్ళ నష్టపరిహారం ఇస్తాము. ఖచ్చితంగా వరంగల్ కు ఎయిర్పోర్ట్ వస్తే మాత్రం అభివృద్ధి దిశలో హైదరాబాద్ తర్వాత వరంగల్ 2వ రాజధానిగా పేరుగా వస్తుంది. అభివృద్ధిలో ముందుకెళ్తుందని చెప్పి మంత్రులు కానీ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఆల్ రైట్. అయితే ఈ వరంగల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఈ పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయి? ప్రస్తుతానికైతే మాత్రం ఎయిర్పోర్ట్ ప్రణాళికలకు వస్తే మాత్రం సర్వే చేయడం జరిగింది. ఆ ఎయిర్పోర్ట్ కు ఎన్ని ఎకరాల భూమి కావాలో ఆ భూమిలో కొంత రైతులకు సంబంధించిన భూములు ఉన్నాయి. ఆ రైతుల్లో కూడా మంత్రులు మాట్లాడడం జరిగింది. మీరు ఎంత మంది రైతులు భూములు కోల్పోతున్నారో వాటికి బదులుగా మీ నష్టపరిహారం కల్పిస్తాము. అంతేకాకుండా పరిసర ప్రాంతాల్లో వేరే ప్రజల వాళ్ళు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే ఆ భూమికి ఇస్తామని చెప్పి మంత్రులు చెప్పడం జరిగింది. అందులో ఒక 50% రైతులు మాత్రం స్పందించడం జరిగింది. మిగిలిన 50% రైతులు మాత్రం మాకు ఎయిర్పోర్ట్ లేకపోతే వచ్చింది, కానీ మేము భూమిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాము, ఖచ్చితంగా మా భూమి నాకే కావాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే ఆర్కే నాగరాజు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఒకసారి కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసి గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత వరంగల్ లో మామూలుగా ఏర్పరిస్తే మాత్రము చుట్టుపక్కల సుమారు 100 కిలోమీటర్ల మేరకు అన్ని భూములకు ఎక్కడ పెడుతూనే ఉంటాయి. దానిలో భాగంగా మనం కూడా అభివృద్ధి దిశలో ముందుకెళ్తాము. ఖచ్చితంగా వరంగల్ అభివృద్ధి చెందాలంటే మాత్రం ఇక్కడ ఎయిర్పోర్ట్ కావాలని చెప్పి ఒక లోకల్ ఉన్న ఎమ్మెల్యే చెప్పడం ద్వారా కూడా కొంత రైతులు కూడా ఒక సుఖంగా సూచించవచ్చు. కానీ వరంగల్ లో ఏర్పాటు వస్తే మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ ఏ విధంగా పేరుగాంచిందో అదే తరహాలో 2వ రాజధానిగా పేరుగాంచడం మాత్రం వరంగల్ మాత్రం సుముఖంగా ముందుకు అనుకోవచ్చు. ఆల్ రైట్. థ్యాంక్ యూ సుధాకర్. అయితే ప్రతిపాదిత ఎయిర్పోర్టులో ఆదిలాబాద్ విమానాశ్రయం రక్షణ శాఖ పరిధిలో ఉంది. అంతేకాకుండా ఆదిలాబాద్కు ఓవైపు ఛత్తీస్గఢ్, మరోవైపు మహారాష్ట్ర సరిహద్దులుగా ఉంటాయి. దరిదాపుల్లో విమానాశ్రయం కూడా లేదు. అక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి లేఖ రాయగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవలే కేంద్ర మంత్రిని కలిశారు. వాస్తవానికి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన శంషాబాద్ విమానాశ్రయం ఒక్కటే ప్రస్తుతం తెలంగాణలో అందుబాటులో ఉంది. ఏపీ విషయానికి వస్తే రాష్ట్ర విభజన తర్వాత అక్కడ విమానాశ్రయాలు మరిన్ని అందుబాటులోకి వచ్చాయి. స్థల సేకరణ విషయంలో జాప్యం కారణంగా తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటు దిశగా అడుగులు పడలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
విమానాశ్రయాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులోనూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కావడంతో మార్గం మరింత సుగమమవుతుందని భావిస్తున్నారు నాయకులు. అందులో భాగంగానే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో ఉన్న పరిచయాల కారణంగా తరచూ ఆయన దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ మంత్రులు. తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరోసారి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై విమానాశ్రయాల ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదించారు. ఇదే విషయమై స్పందించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మామునూరు ఎయిర్పోర్ట్తో పాటు రామగుండం, కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం కోరినట్లు వెల్లడించారు. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో ఫిజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉందని, నివేదిక సానుకూలంగా వస్తే తర్వాత భూసేకరణకు వెళ్లొచ్చని చెప్పారు కేంద్ర మంత్రి. భూసేకరణ ఎంత తొందరగా పూర్తయితే అంత త్వరగా ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు. విమానయాన శాఖ వల్ల కేవలం విమాన ప్రయాణాలే కాకుండా టూరిజం ఉద్యోగ కల్పన, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి పెరుగుతుందని పేర్కొన్నారు రామ్మోహన్ నాయుడు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం సమావేశం. విమానాశ్రయాల ఏర్పాటు కోసం విజ్ఞప్తి చేసిన రేవంత్, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి. వరంగల్, కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్స్. రక్షణ శాఖ పరిధిలో ఆదిలాబాద్ విమానాశ్రయం. ఆదిలాబాద్కు ఓవైపు ఛత్తీస్గఢ్, మరోవైపు మహారాష్ట్ర. విమానాశ్రయం ఏర్పాటు చేస్తే చాలా మందికి ఉపయోగం. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు కోసం ప్రయత్నాలు. ఇప్పటికే కేంద్ర మంత్రికి లేఖ రాసిన కోమటిరెడ్డి. రామ్మోహన్ నాయుడిని కలిసిన మంత్రి తుమ్మల. పెద్దపల్లి, కొత్తగూడెం విషయంలో ఫిజిబిలిటీ స్టడీ. భూసేకరణ పూర్తయితే నిర్మాణ పనులు మొదలు పెట్టొచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.